రండి సార్ మీకు చూపిస్తాను మీకు రండి రండి ఇంత దూరం వచ్చిన బియ్యం చూపిస్తున్నావు నాకేమరక నేను గాయన్గా పిచ్చి చెట్లు బయట ఆవుపడే చెట్లు కూడా ఇల్లేసి కలిపెట్టినావు కరపాకు అంటారు సార్ ఏదో కరపాకు ఇది బయట నుంచి వస్తుంది కరపాకు తినే వస్తు కాదు. నమస్తే, నేను మీ పిఎన్ఆర్. ప్రస్తుతం మన భారతదేశంలో బట్టతల బాధితులు చాలా ఎక్కువ ఉన్నారు. అందరూ కూడా ఏదో విధంగా నెత్తిని పొందాలని కోరుకుంటున్నారు. సో ఇప్పుడు వీరికి సరైన అవకాశం లభించింది. అది ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్. కానీ ఇక్కడ చాలామంది మోసపోతున్నారు. ఆన్లైన్లో లభించే డమ్మీ ఫేక్ ఆయిల్ని కొంటున్నారు. సో వాళ్ళు చాలా లాస్ అవుతున్నారు. ఇది నిజమా కాదా, అసలు వీళ్ళు ఎవరు పంపిస్తున్నారు, ఈ ఆయిల్ని ఎక్కడ తయారవుతుందని తెలుసుకోవడం కోసం నేను బయలుదేరాను కర్ణాటకకి. చూడండి. ఇదేనా ఆదివాసీ హెయిర్ ఆయిల్? ఎంతమందిని మోసం చేస్తాడు అన్న? దీన్ని దోలాడకుండా నేను ఎక్కడి నుంచి వచ్చినా, నేను మా స్కూల్ నుంచి వచ్చిన, ఆన్లైన్లో పెట్టిర్రు, దీనికి ఊరు లేదు పేరు లేదు, ఉన్న జుట్టు చూసిపోతుంది. 500కు ఏంది చెప్పనా? ఇది ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఉంది కదా, ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఆదివాసీ అంటే మన మైసూర్ కర్ణాటక, ఇది మన కోడి కాదు. ఇది పేరు ఉంది అన్న, హెయిర్ ఆయిల్ నీలగిరి హెయిర్ అవును. మా పేరు చెప్పుకుని వాళ్ళు అంటే వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకుని బిజినెస్. ఇది మంది కాదు. ఇది 300, 400, 350 రూపాయలు, 400 అది మన ప్రోడక్ట్ అవుతా. మా నుండి మీకు కావాలంటే రండి, మేము చూపిస్తాను మన ఎలా అవుతుంది, ఎలా అవుతుంది మీరు చూడండి, స్వయం చూడండి. మీరు పెట్టండి. అంటే మా పేరు చెప్పుకొని వాళ్ళు వర్కం చేస్తున్నా, ఎందుకంటే వాళ్ళు మొబైల్ నెంబర్ లేదు, వాళ్ళు అసలు మొబైల్ నెంబర్ లేవు, ఏం లేదన్న. ఇది నా పేరు చెప్పుకొని వాళ్ళు వర్కం చేస్తున్నారు. మీకు రిజల్ట్ కావాలంటే ఒరిజినల్ కావాలంటే నేను చూపిస్తాను. నాది చూడండి ఒకసారి, చూపిస్తాను. అవును, నాకేం బ్యాంకర్ లేదు, నేను చూపిస్తాను. నా ఒరిజినల్ నీకు చూపిస్తాను. రండి, మీరు చూపిస్తాను. ఓకే రండి చూడండి. ఈ ఆడవాళ్ళకి జుట్టు చూడండి మీరు ఎలా అవుతుందో చూడండి ఒకసారి. ఎలా చూడండి మీరు ఎలా. ఇది బాటిల్ వాడితే లేడీస్ కి 2 బాటిల్ వాడితే ఇలా ఘన గుర్తు వస్తుంది. ఈ బాటిల్ వాడితే ఉన్న చూసిపోయింది. అయ్యో, ఇది బై 1 గెట్ 1. ఇది 350 రూపాయలు, 400, 499 ఫేక్. అది ఫేక్. మా నుండి మీకు కావాలంటే రండి, మేము చూపిస్తాను. రండి సార్, మీకు చూపిస్తాను. మీరు కోపం పడకూడదు. మీరు రండి. మీరు కోపం కాదన్నా, ఇప్పుడు దీన్ని నమ్ముకొని మీరు ఇచ్చిన యాడుకు ఎంత మంది ఉన్నారు తెలుసు? అయ్యో, అది మా పేరు కాదన్న, మా ఆన్లైన్ మంది కాదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇన్స్టాగ్రామ్ అది మంది కాదు. ఒట్టి మీరు వాట్సాప్ లో కాల్ చేస్తే, వీడియో కాల్ చేస్తే అది మీకు ఒరిజినల్ మీకు దొరుకుతుంది అన్న. ఒరిజినల్ మీకు దొరుకుతుంది. కావాలంటే మీరు వచ్చి చూడండి. మాది ఎలా ఉంటుంది నూనె. ఒక్కొక్క బాటిల్ ఇంత పెద్ద బాటిల్ మీకు దొరుకుతుంది. మీకు 2 ఉన్నాయి. దీనికి బై 1 గెట్ 1 ఆఫర్. అయ్యో, అది బై 1 గెట్ 1 తక్కువ రేట్ అని వాళ్ళు తీసుకుంటారు. 300, 400, 1000 రూపాయలకి 10 బాటిల్, 400. అది అలా కాదు, ఒక్క బాటిల్ మీకు వస్తుంది. అదే ఫేక్. అది ఫేక్. ఇది ఒరిజినల్ కాదు, ఇది డూప్లికేట్. ఇది ఒరిజినల్ కాదు. మీకు కావాలంటే రండి, మీకు చూపిస్తాను. ఇది పట్టుకోండి. ఏమన్నా మాతో గొడవ పడుతుంది అంటే మీరు జుట్టు ఉన్న జుట్టు పోయినాక ఇంకేం రావాలి. చూపిస్తాను, నా ఒరిజినల్ మీకు చూపిస్తాను. ఎంతమంది మోసం చేస్తారు ఇట్లా? చూడండి అన్న, నా ఆఫీస్ చూడండి. రండి, మీరు చూపిస్తాను ఒకసారి. చూడు, దీంట్లో పేరు గదే ఉంది. మరి అక్కి పిక్కి ఆదివాసీ. అవునండి, ఇది ఆదివాసీ అక్కి పిక్కి. చూడండి ఒకసారి. దీంట్లో అసలు మొబైల్ నెంబర్ ఉంది, మా మొబైల్ నెంబర్, రేటు అన్ని బయోడేటా ఉంది సార్. ఇది చూడండి, దీంట్లో అసలు మొబైల్ నెంబర్ లేవు, దీనికి రేట్ లేవు, అసలు ఏం లేదు. ఒట్టే నా పేరు ఆదివాసీ చెప్పుకొని వాళ్ళు బై 1 గెట్ 1 అలా వస్తుంది. ఫేక్. బై 1 గెట్ 1 300, 400 అది ఫేక్. మీకు ఒరిజినల్ మీకు నూనె కావాలంటే ఇది చూడండి. ½ లీటర్ ఒక్కొక్క బాటిల్ చూడండి. ఏ సైజు చూడండి. ఇలాంటి మీ బాటిల్ ఇలాంటివి వస్తుంది. మీకు నా మీద కోపం పడుతుంది. మీరు మీ మీద కోపంగా మరి మాకు ఇప్పుడు ఆన్లైన్లో మాకు ఎవరికైనా జనాలు ఏమనుకుంటారు, నార్మల్ పీపుల్కి వాట్సాప్లో కానీ ఆన్లైన్లో కానీ ఏమనుకుంటారు, ఆర్డర్ చేస్తే వస్తుంది, ఇది ఒరిజినలే అనుకుంటాం. మాకు ఎట్లా ప్రూఫ్ మీదే అని మీ దానికి మేము ఎట్లా ఆర్డర్ చేయాలి? మరి అలా మీరు ఆర్డర్ చేయాలంటే వాట్సాప్లో మీకు వచ్చి అడ్రస్ పెట్టండి. 4-5 రోజులు మీ ఇంటి దగ్గర వచ్చి డెలివరీ మీకు కాల్ ఇస్తారు. అప్పుడు వచ్చిన వెంటనే మాకు వీడియో కాల్ చేసి మా బాటిల్ మాకు చూపించాలి.
దీనికంటే ముందు ఫస్ట్ ఇది ఒరిజినల్ కాదు నా మీద నమ్మకం ఇది. నమ్మకం అంతే. ఇది భయవాన్ మీరు చూస్తారు కదా, ఈ భయవాన్ గెట్ ఇది మందే కాదు అసలు. ఇది ఎట్లా తయారైంది నీకు నేను నమ్మాలి. మీరు నమ్మాలంటే నేను దీన్ని నమ్మి ఉన్నది మోసపోయినాము. అవును. మరి ఇప్పుడు ఇది కూడా ఒరిజినల్ నేను ఎట్లా నమ్మాలి? అదే మీకు కావాలంటే నిజమే మీకు కావాలంటే మీరు కళలో మీరు చూస్తూనే రండి, మీరు రండి సార్ మీకు చూపిస్తాను. మీకు రండి రండి. భయమా ఇంత దూరం వచ్చిన నేను చూస్తున్నాను. అవును అవును మీరు చూపిస్తాను సార్, మీరు రండి సార్, నేను చూపిస్తాను సార్. చూపి సార్ చూడండి సార్, ఇదే మా నూనె నేను చేసిన తయారు ఇదే సార్. 108 వస్తువు ఇది తయారు చేసిన ఇది వస్తున్నా సార్. ఇది మీరు చూడండి, లేకపోతే మీరు చేతిలో పెట్టుకోండి. ఎదుగో చూసారా మీరు, ఎదుగో ఇలా వస్తుంది మన నూనె. 108 వస్తువు తయారు చేసినది చూడండి. లేకపోతే ఈ ఇంట్లో మనం తీసి పెడతాం. చూడండి సార్, కనపడుతుంది సార్ మీకు. అదిగో ఇదే జడిబూటి నీలంబరి 108 వస్తువు తయారు చేసినది. చూసారా సార్, ఇది అబద్ధం కాదు, ఇది నిజంగా, ఇది ఒరిజినల్ ప్యూర్. ఇప్పుడు నేను చూస్తున్న వాడికి కొంచెం నమ్ముతున్నా. అదే నా బియ్యం చూపిస్తున్నావు నాకేమరక. నేను గాయన్గా పిచ్చి చెట్లు బయట ఆవుపడే చెట్లు కూడా ఇల్లేసి కలిపెట్టినావు అవునుకెరక. లేదన్నా ఇది ఒరిజినల్ నా. ఇది చూసింది మీరు కదా, లోపల చూసారు కదా, అదే సేమ్ దీంట్లో వేసాను మేము. మీరు నమ్మకపోతే నేను చూపిస్తాను, ఇంకా రండి సార్ మీకు. ఇది ఒరిజినల్. పిల్లలన్నీ బయట పిచ్చి అలాంటి వాళ్ళని ఏం లేదు. ఇది అంటే 108 వస్తువు నిలంబరి అంటే ఇదే నిలంబరి. చూడండి మీరు ఆయిల్ చూడండి ఎలా ఉండదు, నల్లగా ఉంటది చూడండి. ఇది కొబ్బరి నూనె తయారు చేసిన ఇది. చూసిన వాసన మీద చూసారా, పక్క హ్యాజరెంట్ అది #1 ఘన గ్రూప్ వస్తుంది అన్న. 108 వస్తువు తయారు చేసినది. చూపిద్దు నేను చూపిస్తాను, రండి మీరు చూపిస్తాను. ఓకే చూడండి అన్న, ఇదిగో ఇది 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 మొత్తం దీని పేరు దీని కరపాకు అంటారు మేడం సార్. ఇది కరపాకు, ఇది బయట నుంచి వస్తుంది కరపాకు. తినే వస్తువు కాదు ఇది. ఇది మన 108 వస్తువు నేను చూపిస్తాను. చూడండి ఒకసారి రండి సార్. ఇదిగో చూడండి, మీరు ఆయిల్ వేసారు కదా మీరు 108 వస్తువు. ఇది చూడండి సార్, ఇది వచ్చి నిలంబరి. మీరు ఇప్పుడు చూసారు కదా, ఇదే నిలంబరి. ఇదే నిలంబరి, ఇదే వస్తువు, ఇదే నిలంబరి. ఇక్కడ తర్వాత కరేపాకు. కరేపాకు ఇది. అవును, ఎందుకంటే మన డాండ్రఫ్ కోసం ఇది పచ్చ రిజర్వ్ వచ్చింది అనుకుంటుంది. ఓకేనా. ఇక తర్వాత అలోవేరా. చూడండి ఈ అలోవేరా చూసారన్నా, ఇది అలోవేరా మన తలకాలకి చల్లగా ఉంటుంది, బాగుంటుంది అప్పుడు ఇంకా తర్వాత ఇది కొబ్బరి మనం ఆయిల్ వేస్తాం. ఇప్పుడు పచ్చిగా ఉంది కాబట్టి మన ఎండలో పెడతాం కాబట్టి ఆయిల్ వస్తుంది. ఆయిల్ మీరు చూసారు కదా ఎలాంటి, అదే సేమ్. ఇంకా తర్వాత ఇది తులసి. చూడండి సార్, ఇది తులసి. ఇది వాసన చూడండి, ఎలా ఉంటుంది ఇది వాసన. తులసి ఎందుకంటే మన ఆయిల్లో మన వాసన వచ్చేదానికి ఇది తులసి. ఓకే సార్. ఇదే కమల. చూడండి సార్, పువ్వు. ఇది వచ్చి కమల పువ్వు. పెద్ద పెద్ద మీద సముద్రంలో మీరు చూసారా, పెద్ద పెద్ద గుంటలు అదే వాటర్ స్టోరేజ్ ఉంటాయి. అది దేనికోసం సార్. ఇంకా చూసారా సార్, ఇదే ఇది దీని జీవరావు. పేరు జీవరావు అని పేరు. ఇలాంటి జీవరావు. డేండ్రో కోసం దంచేసి ఇంకా తర్వాత మనం వాళ్ళలో మనం వేస్తాం. ఇంకా తర్వాత ఇది పూలు, బంతి పూలు కదా ఇలా ఉంటది. బంతి పూల జానకి చూడండి ఇలా ఉంటది. అన్ని వాడిపోయినాయి మరి. ఇది ఎండిన తర్వాత మనం నూనెలో వేస్తాం. అప్పుడు ఇంకా తర్వాత వాసన, ఇంకా గమ్ వాసన వస్తుంది. ఎండిపోయిన తర్వాత అది వేస్తామండి. ఇది అంటే మనం 108 వస్తువు తయారు చేసిన. ఇంకోటి చూడండి సార్, ఈ కిరీటం మీకు వేసిన కిరీటం చూడండి, ఇది ఆదివాసి. అది చూడండి సార్ మీరు. ఓకే సార్, ఆదివాసి ఇది జడిబూటి. ఇది చూసారా సార్, ఇదిగో బరువు లేవస్తులు ఎందులో ఇక్కడ లేవు, మన అడవి ప్రాంతంలో మనం దొరుకుతుంది. ఇది జడిబూటి బయట నుంచి వస్తుంది. ఇది కూడా మనం బాగా దంచుకొని మనం నూనె వేస్తాం. ఇది వెనకల సినిమాలో అవునవును, చాలా మంది ఎన్టీఆర్ సినిమాలో వస్తుంది. అవును, రకరకంగా ఉంది అన్న. చూడండి ఒకసారి, ఎందుకంటే మన జుట్టుల కోసం గట్టిగా ఉండదని అన్ని చేస్తా ఉంటున్నాను.
తేవాలంటే కష్టమే ఉంటుంది. అవును కష్టమా సార్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు దీన్ని హీట్ చేస్తారు. మళ్ళీ దీన్ని ఒక గరిష్టమైన టెంపరేచర్ దగ్గర హీట్ చేసి 2 రోజులు ఇలా పెట్టిన తర్వాతకి దీన్ని ఈ మోటార్ ద్వారా ఇలా పైప్ లైన్ త్రూ అందులో స్టోర్ చేస్తారనమాట. ఏంటిది ఇది? ఈ భీమడా చెప్తారు. భీమడా భీమడా కలర్ వస్తుంటాయి చూడండి, ఇలా ఉంటాయి. నువ్వు పడుకుంటావు వేసారు. ఓకే, రంగులాగా వస్తుంది కొంచెం. ఇదే అంటే వైట్ హెయిర్కి బ్లాక్ చేయడానికి, ఇది వైట్ హెయిర్ని బ్లాక్ చేయడానికి బ్లాక్ చేయడానికి ఇది ఎందుకు చెప్తే భీమడా ఇది. ఓకే ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ మూలికలు దాంట్లో కలపడం వల్ల అది రంగు మారుతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఎర్రగా అవుపిస్తుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే తెల్లనెత్తి కాస్త నల్ల రూపంలోకి మారుతుంది, అంటే నల్ల రంగు వస్తుంది అని అంటున్నారు. ఆమ్లా ఆమ్లా చూడండి సార్, ఇది కూడా నూనె. ఇదిగో ఇది కూడా నూనె. ఇది ఆమ్లా ఆమ్లా చూడండి. ఆమ్లా అంటే ఉసిరికాయ. అంటే ఖాజ్ ఉసిరికాయ. అవునవును. ఎందుకంటే ఖాజ్ ఖుజ్లీ డాండ్రఫ్ ఉంటది కదా, వాళ్ళ కోసం. ఏంది ఇక్కడ మీ వాళ్ళ మీద నమ్మకం లేదా? కెమెరా కూడా పెట్టుకున్నా ఇక్కడ. అవును, ఎందుకంటే 10 మంది వస్తారు, 10 మంది కరెక్ట్ చేస్తుందా లేదా అని అంటే కెమెరా మేము పెట్టాను. ఎందుకంటే రిజల్ట్ చాలా మందికి రిజల్ట్ రావాలని నేను కెమెరా పెట్టాను. ఎందుకంటే మంచితనం చేస్తుందా లేదా అని. ఎందుకంటే చాలా మంది ఫ్లోర్ చేస్తున్నారు కదా, దానికోసం నేను సీసీ కెమెరా పెట్టాను, పని కరెక్ట్ చేస్తుందా లేదా అని. ఇప్పుడు ఈయన చేసేది ఏంటంటే వీళ్ళు పని చేస్తున్నప్పుడు ఈయన కరెక్ట్గా కలుపుతున్నారా లేదా, లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారా అనుకొని అంటే ఈయన కూడా చెక్ చేసుకుంటాడు అన్నమాట వాళ్ళ కింద చేసే. కరెక్ట్. ఇది ఏదో బాగానే ఉంది. ఓకే, వీళ్ళ ప్యాకింగ్ చూస్తున్నాం కదా మనం, షిప్పింగ్ కూడా ఇవన్నీ కూడా వీళ్ళకు ఆర్డర్ వచ్చినాయి అనమాట. ఇంత ముందుకు ఇవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టారు. వీళ్ళు ఇక్కడ ప్యాక్ చేస్తున్నారు. వీళ్ళ ప్యాకింగ్ కూడా ఈ టైప్లో ఉంటుంది అనమాట. ఇవి ఇక్కడ ఉంది, వీళ్ళ ఒరిజినల్ ప్యాకింగ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. మీరు దీన్ని చెక్ చేసుకోవచ్చు. మీరు ఆర్డర్ చేసింది ఇది సరైనదా కాదనేది వీళ్ళ ప్యాకింగ్ మీద ఖచ్చితంగా మీ అడ్రస్ ఉంటుంది ఇక్కడ. తర్వాతకి నెక్స్ట్ వీళ్ళ బార్ కోడ్, లాజిస్టిక్స్ ఆర్డర్ నెంబరు, వీళ్ళ అడ్రస్సు అన్నీ కూడా ఉంటుంది. మీరు హాఫ్ లీటర్ చేశారా లీటర్ చేశారా అనేది క్లారిటీగా ఉంటుంది. దయచేసి మీరు ఎవరు కూడా ఈ విధంగా వచ్చిన వాటిని చూసి మోసపోకండి. మీరు క్లారిటీగా ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ఎందుకంటే మీకు తెలుస్తుంది కదా, మీరు చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ షిప్పింగ్ ఎలా జరిగింది ఏంటనేది. ఇదే వస్తుంది బై 1 get 1. ఇదే డూప్లికేట్, ఇది ఫేక్. ఇది ఎప్పుడైనా మీరు ఆర్డర్ చేయకూడదు. ఎప్పుడైనా ఇది కూడా ఇలాంటివి దయచేసి మీరు ఆర్డర్ చేయకండి. అవును, 499 299 తీసుకోకూడదు. ఎప్పుడైనా కావాలంటే ఇది తీసుకోండి. పెద్ద బోర్డర్ వస్తుంది, అర్ధ లీటర్ వస్తుంది మీకు. ఇది మా మొబైల్ నంబర్, ఎప్పుడైనా కాంటాక్ట్ చేసుకోవచ్చు, వీడియో కాల్ చేసుకోవచ్చు, మాట్లాడవచ్చు. ఫేస్ టు ఫేస్ మీరు చూసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు. చూశారు కదా, వీళ్ళ జుట్టు చూడండి. మీకు మళ్ళీ మీకు డౌట్ ఉంటే చూడండి, నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇది ఇలాగ 2 బోట్లు రియల్లీ సార్. విగ్ అయితే లేదుగా, విగ్ ఏం లేదు సార్. ఇలాగ 2 బోట్లు వాడితే ఇలాగ 2 బోట్లు వాడాలా సార్? 2 బోట్లు లేడీస్ గురించి 2 బోట్లు వాడితే ఇలాగ వస్తుంది. జెంట్స్ గురించి 1 బోట్లు వాడాలా సార్? అంటే బాయ్స్ ఒకటి బాయ్స్ కి ఒకటి, లేడీస్ కి 2. 3 నెలల కోర్సు ఇది పక్కా గ్యారెంటీ సార్. ఇది న్యాచురల్ నూనె. ఇది నిజంగా నేను అడగడం మర్చిపోయాను. దీన్ని వాడే విధానం ఎలా? ఇది నైట్ పెట్టుకోవాలి, ఉదయం తలస్నానం చేయాలి సార్. నైట్ పెట్టుకోవాలి, ఉదయం అలాగా 10 రోజులు కంటిన్యూ యూజ్ చేయాలి. 10 రోజులు అయిపోయిన తర్వాత వారంలో 3 సార్లు లేడీస్ గురించి. ఓకే, ఇప్పుడు ఈ ఆయిల్ పెట్టుకున్నాక ఎర్లీ మార్నింగ్ మనం షాంపూ తోటి స్నానం చేయొచ్చా, లేదంటే షాంపూతో? మామూలు వాటర్ సార్, ఇది కొబ్బరి నూనె కదా, మీరు షాంపూలో వాడితే ఇది పోతుంది, లేకపోతే ఇది పోదు. కొబ్బరి నూనె కదా ఇది. డైలీ ఎప్పుడు వాడే షాంపూ వాడవచ్చు కదా? వాడవచ్చు. మీరు ఆటోమేటిక్ ఇప్పుడు వాడుతున్నారు కదా రెగ్యులర్ షాంపూ, అది వాడవచ్చు సార్. అదే, ఎందుకంటే కొన్ని అప్లై చేసిన తర్వాత మామూలు వాటర్ తో కడుక్కోవాలంటారు. వాటర్ తో పోదు సార్, పోదు. కానీ చెప్తాను, మన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వస్తాయి. ఏం సైడ్ ఎఫెక్ట్? చిన్న పిల్లకాయలిందా 2 సంవత్సరాల పిల్లకాయలిందా పెద్దోడు కూడా వాడవచ్చు సార్. ఏం సైడ్ ఎఫెక్ట్, ఏం రియాక్షన్ ఏం రాదు, అందరూ వాడవచ్చు. ఇలాగ జుట్టు వస్తుంది మీకు, పక్కా న్యాచురల్. ఇది 10 రోజులు కంటిన్యూగా వాడుకోవాలి, మార్నింగ్ వాష్ చేయాలి. ఆ తర్వాతకి
వారంలో 3 సార్. వారంలో 3 సార్లు. వారానికి 3 సార్లు. అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వారం. ఓకే. చూసారు కదా, దీనిని ఎవరైతే వాడుతారో వాళ్ళు బాయ్స్ అయినా సరే, గర్ల్స్ అయినా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, మొదటి 10 రోజులు మాత్రం రోజు రాత్రి పడుకునే ముందు తలకు మంచిగా పెట్టుకొని పడుకొని తెల్లారిన తర్వాతకి మీరు ఏ షాంపూ అయితే వాడతారో, లేదంటే కుంకుడు గారు వాడతారో అది మీ ఇష్టం, దాంతో మీరు శుభ్రం చేసుకోవచ్చు. 10 రోజులు ఖచ్చితంగా కంటిన్యూషన్ వాడాలి. ఆ తర్వాతకి నెక్స్ట్ ఒక వారంలో 3 సార్లు మాత్రం అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మగవారికి అయితేనేమో 3 నెలలు వస్తుందంట ఈ బాటిల్లో. అది ఆడవాళ్ళకు నెత్తి పెద్దగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు 2 బాటిల్, వాళ్ళు కూడా వారానికి 3 సార్లు చేసుకోవాలన్నమాట. జెంట్స్ కూడా మన గడ్డం కూడా పెంచుకోవచ్చు, మీసాలు మీరు వార్కింగ్ చేసుకోవచ్చు. దీనికి ఏం సైడ్ అది కూడా కావాలంటే చూడండి, అప్పట్లో స్వామీజీ లెక్క కావాలంటే బాయ్స్ గడ్డం పెంచండి, చూడండి. ఒరిజినల్ రాట్లే. దీనిపైన నంబర్ ఉంది, మీరు ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు సార్. ఓకే మేడం. చూసారు కదా ప్రేక్షకులారా, మీకు కనిపిస్తున్న ఈ నెంబర్స్ మీరు ఎప్పటికైనా సరే వీటికి కాంటాక్ట్ అవ్వండి. ఆడియో వీడియో అన్నీ చూసి చెక్ చేసుకొని ఆ తర్వాతకి మీరు అప్రోచ్ అవ్వండి వీళ్ళని. మీరు ఎప్పుడైనా సరే ఆడియో కాల్ కానీ వీడియో కాల్ చేసి ఖచ్చితంగా మీరు వీళ్ళ ఫేసెస్ చూడండి ఒక్కసారి. వీళ్ళే మీకు ఉంటారు ఖచ్చితంగా. అప్పుడు కానీ మీరు నమ్మి కన్ఫర్మ్ చేసుకొని అడ్రస్కి డబ్బులు పంపించండి, బుక్ చేసుకోండి, తిరిగి మీ జుట్టును పొందండి, ఆనందించండి.